ఈ రోజు నుండి కృష్ణపట్నం పోర్ట్ వృధా కానుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ కు నేడు ఆఖరి రోజని ఇక మీదట కృష్ణపట్నం పోర్టు మూసేసినట్లే భావించాలని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టు కోసం సేకరించిన 12,000 ఎకరాలు వృధా కానున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పోర్టుపై ఆధారపడి స్థాపించిన పరిశ్రమలు ఏమవ్వాలని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్లో నేడు ఆఖరి లావాదేవీ జరగనుందని, రేపటి నుండి పోర్టు వృధా కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురి కాబోతున్నారని ఆయన తెలిపారు. కంటైనర్ టెర్మినల్ తరలిపోవడంతో ఉపాధి కోల్పోయిన 10,000 కుటుంబాల కోసం అందరం కలిసి సమిష్టిగా పోరాడతామన్నారు. ప్రజల సమస్యల కోసం జనసేన టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని నెల్లూరు జనసేన అధ్యక్షుడు మణుక్రాంత్ రెడ్డి అన్నారు. కృష్ణపట్నం సేజ్ కోసం 1,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీతో కలిసి పోరాడతామని ఆయన పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టు చుట్టుపక్కల పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి కృష్ణపట్నం పోర్టు ప్రాంతాన్ని కాలుష్యమయం చేశారన్నారు. కంటైనర్ పోర్టు మూత అంటే కృష్ణపట్నం పోర్టు మూతేసినట్టే. వాళ్ళు ఏం చెప్తారంటే, మనం మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ ఏపీ మారిటైమ్ బోర్డు ఏదైతే ఓనర్షిప్లో ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది, బల్క్ కార్గో పెరిగింది, అంతేగాని కంటైనర్ పోర్టు కొనసాగద్దని చెప్పలా. అదాని పోర్టు CEO దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ కూడా అదే ఉంది. మేము అడిగేది ఏంటంటే, బూడిద బొగ్గు మొత్తం దుమ్ము ధూళి మాకిచ్చి కంటైనర్ పోర్ట్ని షిఫ్ట్ చేసేదానికి మీరెవరు? మీకోసం అక్కడ 2,700 ఎకరాలు సాక్రిఫైస్ చేశారు, గ్రామాలు ఖాళీ చేశారు. ఇప్పుడు మీ బల్క్ కార్గో వల్ల కాలుష్యం భరిస్తున్నారు. అసలు కంటైనర్ పోర్ట్ కూడా ఎత్తేస్తాము. తమిళనాడులో మేము కాటుపల్లి ఎన్నూరు కొనుక్కున్నాం కాబట్టి అక్కడ పెట్టుకుంటామంటే, ఇక్కడ ఈ పోర్టుని బేస్ చేసుకుని వచ్చిన పరిశ్రమలు, ఆధారపడ్డ పరిశ్రమలు, ఈ పోర్టు కోసం సేకరించిన 6,000 ఎకరాలు కృష్ణపట్నం SEZ, ఇక్కడ కిసాన్ SEZ పక్కనే పోర్టుకి 30-40 కిలోమీటర్లు 2,300 ఎకరాలు, ఇక్కడ 6,000 ఎకరాలు నానపూర్ SEZ ఏమైపోవాలా అంటే, భవిష్యత్ తరాలకి నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు రాకుండా ఇది ఈరోజు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమకి హబ్గా తయారైంది. నెల్లూరు నుంచి రైసు, క్వాడ్జీ, ఫిష్, ప్రాన్, గుంటూరు నుంచి చిల్లీ, టొబాకో, కాటన్, అట్లే ఈస్ట్ వెస్ట్ నుంచి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్. ఇది ఇంపోర్టు శ్రీ సిటీకి ఇసుజు మోటార్స్, స్కానియా మోటార్స్ బెంగళూరుకి, ఫోర్స్ మోటార్స్ బెంగళూరు, పేపర్ రోల్స్ హైదరాబాద్, వైట్ సిమెంట్ గుంటూరు, షియా నట్స్ నెల్లూరు, సోలార్ కర్నూలు, LED లైట్స్, ఫోటో ఫ్రేమ్స్, ఫర్నిచర్ విజయవాడ. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మొత్తం మూసేసి మీకు బొగ్గు బూడిద వేస్తామంటే ఎవరిది, ఎవరు ఓనర్షిప్? ఈరోజు ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి ఏప్రిల్ 9, 2009 నుంచి 39 వరకు ఉంది. వాళ్ళ ఏపీ మ్యారిటైమ్ ఇచ్చిన అగ్రిమెంట్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్. వాళ్ళకి ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది, 39తో క్లోజ్ అయిపోద్ది. ప్రభుత్వానికి ఇష్టం ఉంటే 10 సంవత్సరాలు, ఇష్టం ఉంటే మరో 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తాం. ఈరోజు ఇక్కడ మూతేసేసి మొత్తం కాటుపల్లికి మేము ఎన్నూరికి షిఫ్ట్ చేసుకుంటామంటే ఏడొచ్చే పరిశ్రమల పరిస్థితి. ఇన్ని వేల ఎకరాలు ఓటు కోసం ఇచ్చిన ఎకరాలు, 1000 ఎకరాలు, కిసాన్ SEZ 1000 ఎకరాలు, ఇక్కడ SEZ 1000 ఎకరాలు ఏమైపోవాలా? ఈ ప్రాంతం కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ 7 జిల్లాలు భవిష్యత్ ఏంటి? అనంతరం నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పోర్టు అని అన్నారు. ఈ పోర్టు కొరకు ఆ ప్రాంత రైతులు 1,000 ఎకరాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. కంటైనర్ టెర్మినల్ తరలిపోతే ఇక్కడ స్థాపించిన పరిశ్రమలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడ్డ కృష్ణపట్నం పోర్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉందని అన్నారు. ఇది రాజకీయ అంశం కాదని, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28న చంద్రబాబు పర్యటనకు వస్తుండటంతో ఈ కార్యక్రమంలో జన సైనికులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడ మీరు అందరు ఇండస్ట్రీస్ పెట్టండి,
మీకు దగ్గర ఉంటుంది. ఎందుకు మనం ఎందుకు మన బిడ్డలకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు పెడుతున్నాం? మన బిడ్డలకు ఉద్యోగం. ఈరోజు మీ బిడ్డలు ఇంజనీర్లు చేస్తున్నారు, ఎంబీఏలు చేస్తున్నారు, డిగ్రీలు చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగం ఎవరిస్తారు? వాలంటీర్ ఉద్యోగాలు కాదు కదా. ఉద్యోగాలంటే మన బిడ్డలకు ఉండే సామర్థ్యానికి కలిగిన ఉద్యోగం ఇవ్వాలి. దానికి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అటువంటి కృష్ణాపట్నం పోర్టు ప్రభుత్వం కావచ్చు, రైతులు కావచ్చు, అనేక త్యాగాలతో వచ్చిన పోర్ట్ ఇది. దీంట్లో నుంచి ఈ యొక్క కంటైనర్ టెర్మినల్ అక్కడికి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు పోయే 10,000 ఉద్యోగాలు కాదు సమస్య, రాబోయే 1,00,000 ఉద్యోగాలు పోతాయి, ఇండస్ట్రీస్ రావు. కాబట్టి ఈరోజు మేము ఈ పోరాటం ఏదో రాజకీయ పోరాటం కాదు, ఎన్నో త్యాగాల వల్ల వచ్చిన పోర్ట్ ఇది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలది ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క దీన్ని మొత్తం కానీ సోమిరెడ్డి గారు ముందరి నుంచి కానీ ఫాలోఅప్ చేస్తూ వచ్చారు దీని ఇష్యూ. మేము ముందుగా ఇదేదో రాజకీయం లేండి అనుకున్నాం, కానీ దీని లోపల పోతే భావి తరాలకి నష్టం ఉంది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి కనుక ఈ బల్క్ ఆర్డర్సే ఉంటాయి, అలా కంటైనర్ ఆర్డర్స్ ఉండవు అంటే, బల్క్ ఆర్డర్స్ అంటే కేవలం అది వాళ్ళు కోల్ తీసుకొని వస్తారు, యూరియా తీసుకొని వస్తారు, ఇలాంటివి తీసుకొని వస్తే దానివల్ల కాలుష్యమే కానీ పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండదు, పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడికి రావు. కంటైనర్లు ఆపేశారంటే మాత్రం చాలా పరిశ్రమలు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పొట్టకొట్టినట్టు అవుతుంది. స్థానికంగా ఉన్న ఎవరికి కూడా ఉద్యోగాలు రావు. అదేవిధంగా లాజిస్టిక్స్, ఇక్కడ ఎంతోమంది పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ కనుక కంటైనర్ లేకపోతే ఈ కంటైనర్లు చెన్నైకి తీసుకొని వెళ్ళాలన్నా, వైజాగ్కి తీసుకొని వెళ్ళాలన్నా, కాకినాడ పోర్టుకి తీసుకొని వెళ్ళాలన్నా వాళ్ళకి ఒక్కొక్క పరిశ్రమ మీద కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఆ కోట్ల రూపాయల నష్టం కూడా రైతుల మీద లేకపోతే మన కన్స్యూమర్స్ మీద పడుతుంది. కాబట్టి దీని మీద మేము తప్పకుండా పోరాడతాము. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు నెల్లూరు జిల్లా నుంచి SEZ కింద తీసుకొని వీళ్ళు పోర్టు కడతాము, అదేవిధంగా కడతామని చెప్పి కూడా లోకల్ స్థానికులు కూడా ఎన్నో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకి కేవలం చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చినారు, కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు.